నాలుగో అంశం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 20 వచనం. లూకా సువార్త 16:20. 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 లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపుల నాయకను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పరలోకాన్ని స్వాధీనం చేసుకోవాలంటే డబ్బుతో సంబంధం లేదని లాజరు జీవితం ద్వారా మనకు అర్థమైపోవును గాక. లాజరు దరిద్రుడు కానీ విశ్వ విజేత. లాజరు కేడ తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఇంట్లో రొట్టె ముక్కలు కూడా లేవు, కానీ పరలోకంలో పేరు రాసుకున్నాడు. పరలోకంలో ఏం రాయించుకున్నాడు? పేరు రాయించుకున్నాడు. చూడండి, మొన్న ఒక రోజున మూసాపేట నుంచి ఒక చెల్లెలు ఫోన్ చేసింది. అన్నా, మా ఆయనకి బాప్తిసం అంటే ఇష్టమేనన్నా, కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా ఎప్పుడన్నా అవసరానికి ఎప్పుడన్నా అబద్ధం ఆడతాడేనో అన్న ఆ భయంతో తీసుకొని అంటున్నాడు. అయితే అమ్మ, ఆ భయం కంటే ముఖ్యమైనది ఇంకొక విషయం చెప్పమ్మా. పరలోకంలో నిత్య జీవంలో పేరు రాయించుకోవటం ముఖ్యమమ్మా, ఆ భయం తర్వాత అమ్మా అని చెప్పాను. అవసరానికి అబద్ధం ఆడేది అది నీకు, ఇది అబద్ధం అన్న సంగతి నీకు తెలిసినప్పుడు దాన్ని ఆడకుండా దానికి దూరంగా ఉండటం మంచిదే కదా. దానికంటే 1000 రెట్లు కంటే శ్రేష్టమైనది పరలోకంలో ప్లాట్ కొనుక్కుంటున్నావు కదా. భూలోకంలో ప్లాట్లు కొంటాం అందరికీ తెలుసు, కానీ పరలోకంలో ప్లాట్ కొనటం కొందరికీ తెలుసు. హల్లెలూయా. కొడు చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు పరలోక కోటీశ్వరుడు. లాజరు ఏ ఊరి కోటీశ్వరుడో తెలుసా? పరలోకానికి కోటీశ్వరుడైపోయాడు. ఎవరి రొమ్మున అనుకున్నాడు? తేజోమాయ్ పాస్టర్ కూడా పోతే అబ్రహాము రొమ్మున ఆనుకోడో చెప్పలేడు, కానీ అబ్రహాము రొమ్మున పోయి ఒక వ్యక్తి ఆనుకున్నాడు. ఎవరు? ఆయన పేరు లాజరు. కారణం ఏందో తెలుసా? భూమి మీద ఉన్న దేవుని సిద్ధాంతాన్ని నిజంగా పాటించాడు. మనం ఈ రోజున చేసే ప్రార్థనలో 90% ప్రార్థనలు ఏంటి తెలుసా? నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. కానీ అబ్రహాం, లాజరు గారు ఎప్పుడూ అలాంటి ప్రార్థన చేయాల. ప్రభువా, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు అనేటటువంటి ప్రార్థన చేయాల. అయ్యా, నన్ను దీవించనే ప్రార్థన చేయాల. ఏం చెప్పిండు? అయ్యా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనే మాట ఎప్పుడైతే తిన్నాడో దెబ్బకు పోయి అక్కడున్న పాస్టర్ గారితో ఏం తీసుకున్నాడు? బాప్తిసము తీసుకున్నాడు. ఏమి కురుపులు చూసుకోలేదు, నాకు బట్టలు లేవని చూసుకోలేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఏది లేదని చూసుకోవాలా. పోయాడు, అయ్యా నేను రక్షణ పొందాలనుకుంటున్నా, నాకు కూడా బాప్తిస్మం ఇయ్యా అని అడిగాడు. దెబ్బకి అక్కడున్న తరములో ఉన్నటువంటి ఏ దైవజనుడు, ఏ అపోస్తలుడు ఇచ్చాడో లాజరు గారికి బాప్తిస్మం ఇచ్చాడు. లాజరు గారు చచ్చిపోయి పరలోకంలో నిత్య జీవం అనేటటువంటి ప్లాటుని స్వాధీనపరుచుకున్నాడు. కూడా చెప్పలు గట్టిగా గట్టి కొడాలే. పరలోక ఐశ్వర్యవంతుడు, పరలోకంలోనే అత్యంత గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే లాజరు. పేదవాడైన దరిద్రుడైన లాజరు. చూడండి, విశ్వాన్ని జయించాడు. భూలోకంలో అన్ని నిందలు, అవమానాలు, కుక్కలు కూడా అతన్ని ఎగతాళి చేశాయి. కుక్కలు కూడా పోటీ పడ్డాయి. మాకు పోటీకి వస్తున్నది లాజరు, మాకు పోటీకి వస్తున్నది అని లాజరు అని ఆ కుక్కలు కూడా అతన్ని ఎగతాళి చేసినాయి. కానీ ప్రపంచంలో ఎవ్వరికి అందనటువంటి ఎత్తైన స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎవరు కూర్చోలేని అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఎవరు చేయలేనటువంటి ఆ యొక్క శ్రమ కలిగిన దేవుడు నిజంగా అతని కోసం ఏదైతే శ్రమను ఏర్పాటు చేశాడో ఆ శ్రమలో కుల్లి 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 దేవుణ్ణి ఎందుకు నాకు ఈ శ్రమ పెట్టావని ప్రశ్న వేయకుండా తన జీవితాన్ని ముగించాడు. హల్లెలూయా. చాలామంది దేవుణ్ణి గుద్దుతూ ఉంటారు, చాలామంది దేవుణ్ణి బాధపరుస్తూ ఉంటారు, చాలామంది నాకు ఎందుకు ఈ స్థితి ఇచ్చినావని దేవుణ్ణి అనేక రకాలుగా శోధిస్తూ ఆయాసపరుస్తూ ఉంటారు. కానీ లాజరు ఏ రోజు తన స్థితిని బట్టి ఆయన్ని బాధపరచలా. పరలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్వ విజేతగా మార్చబడ్డాడు. ఈ రోజున ప్రపంచంలో అత్యధిక సార్లు వాక్యం చెప్పబడుతుంది, నీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి కాదు, నీ రక్షణ ముఖ్యమని లాజరును బట్టే మనకు ఆ విషయం తెలియజేయబడుతుంది. 5వ విషయం